మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీపరమేశ్వరపాదార్పితం. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనే విషయాల్లో ముందుగా ఎవరు మకర రాశిలోకి విచ్చేస్తారు అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్ర 1, 2 పాదాల వారు మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారు డిసెంబర్ నెలలో వీరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి విషయాన్ని 10 మందికి తెలియజేయాలి. నా ఆలోచన దగ్గరగా ఉన్నటువంటి ఆలోచనలు ఏ ఉన్నాయో వాటిని రెండింటినీ తీసుకుని నీ ఆలోచనకి ఆ యొక్క సలహాలకి సరిపోతేనే ఎదరికి వెళ్ళి పని పూర్తి చేద్దామని ఒక సందిగ్ధంలో ఉంటారు. మిమ్మల్ని మీరు నమ్ముకోరు, ఇతరుల యొక్క సలహాల మీద ఆధారపడి ఉంటుంటారు. డిసెంబర్ అంతా కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయి ఇతరుల యొక్క సలహాని మీ సలహాలుగా మీరు భావించుకుని అదేవిధంగా ఇతరులు ఇచ్చేటువంటి సలహాలని మీరు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మకర రాశి వారితో డిసెంబర్ నెలలో స్నేహం చేయడం వల్ల మనం ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటాం. ప్రతి విషయాన్ని కూడా ఇలా ఆలోచించకూడదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇలా ఆలోచిస్తే లేనిపోని నష్టాలు కొని తెచ్చుకుంటాం అనేటువంటి విషయం మకర రాశి వారితో స్నేహం చేయడం వల్ల ఈ నెలలో మనం తెలుసుకుంటుంటాం. ఇక డిసెంబర్ నెలలో మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే 8వ ఇంటికి కుజులు ప్రవేశిస్తూ ఉండడం వల్ల క్రిత నెల కంటే ఈ నెల కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. పైగా చిన్న చిన్న విషయాలకి చికాకులు వచ్చినా ధనాన్ని మాత్రం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అదివి పడుతూ ఉంటారు. పిసినారితనానికి కాస్త లోవిత్వం చేస్తూ ఉంటారు. అంటే ఒక చోట ఖర్చు పెట్టవలసిన దానికంటే లాలూచిబిడి రాబిడి పడి అతనితో వాదన చేసి 2 రూపాయలు తగ్గినా నాకు తగ్గినట్టే దాన్ని భావించి బేరసారాలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చూసేవాడి దృష్టిలో అది పిసినారితనమైన ధనం మీద మీకు ఉన్నటువంటి పట్టుత్వం అని మాత్రం చెప్పచ్చు. కాబట్టి ఈ నెలలో ధనాన్ని ఎంతవరకు మనం తక్కువగా ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయం వీరు చాలా బాగా ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఇక రాజకీయంలో ఉన్నవారికి కాస్త గడ్డుకాలంగా చెప్పచ్చు. అనుకున్న పనులు అవ్వవు, క్యాడర్ కూడా చివాట్లు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీ ప్రదర్శన చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి అంత ఓరట లభించడం లేదు. మీకు ఆఫర్ ఇస్తాము అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు వద్దు అని వాటిని రిటర్న్ చేసేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. కాబట్టి ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడి మీకంటూ ఒక అవకాశం వస్తే పొంగిపోకండి, పని పూర్తయ్యేంతవరకు ఓపిక పట్టండి. 82% మీకు ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అతి ఉత్సాహంగా దేన్ని కూడా మీరు మెస్మరైజ్ చేయొద్దు. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ నెల 17వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా కలిసి వస్తుంది. ఒక ₹10 ఎక్కువగానే చూస్తారు, నష్టపోరు. వ్యాపారాలు చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వారికి తోళ్ల పరిశ్రమ కానీ స్టీలు సంబంధించి కానీ లేదా ఈ వ్యవసాయానికి సంబంధించి ఎరువులు అమ్మడం కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే వ్యాపారంలో మీరు పరోక్షంగా ఉండడం చాలా మంచిది. ధనం విషయంలో మీరు కాస్త కంట్రోల్గా ఉండడం వల్ల మీరు అనుకున్న రంగంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి. కాబట్టి వ్యాపారం డిసెంబర్ నెలలో మకర రాశి వారు పరోక్షంగా చేయండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత అనేటువంటి కోసం తగ్గుతుంది. ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవడం, దానివల్ల మీ భార్యాభర్తల మధ్య అనేకమైన సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది లభించదు. పైగా దానికి సంబంధించి నీకు పూర్తిగా నీ అధికారంలోకి రావాలని కాస్త ధనం కావాలి అని చెప్పి మీ దగ్గర నుంచి అక్రమంగా ధనాన్ని తీసుకుని మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి. మకర రాశిలో వారు
విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు డిసెంబర్ 11వ తారీఖు నుంచి 18 వరకు కూడా మంచి సమయంగా చెప్పచ్చు. విదేశంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఉద్యోగం విషయంలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. స్త్రీల విషయానికి వస్తే కనుక విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టి ఒక చోట ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటారు. మీ చేతిలో ధనం అనేటువంటిది ఎప్పటికీ నిలబడదు. ఈ నెలంతా కూడా ధనం నీరు వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రసవానికి ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది. వివాహం కోసం చూసేటువంటి వారికి ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇవి జాతకం అంతా కూడా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. అయితే మకర రాశిలో వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతుకు దగ్గర నుంచి కడుపులో అల్సర్ అనేటువంటిది ఏర్పడే విషయంగా ఏర్పడుతుంది. పెద్ద పేగు దగ్గర చిన్న చిన్న టెస్టిస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. మకర రాశి వారికి భోజనం విషయంలో, ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా డైట్ ప్లానింగ్ ప్రకారం తీసుకోవడం చాలా మంచిది ఈ నెలలో. పైగా మకర రాశి వారు ఆడవారు రాజకీయంలో కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మీ జీవితంలోకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 11 మధ్యలో పాత బంధాలు మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. మకర రాశిలో వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకం, వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగం వస్తుందా రాదా, అసలు మీరంటూ జీవితంలో ఎప్పుడు స్థిరమైనటువంటి ధనాన్ని చూస్తారు, అప్పుల బాధలు ఎప్పుడు పోతాయి, ప్రేమ వివాహం జరుగుతుందా జరగదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గురువుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి అనుకున్నవారు మీ వ్యక్తిగతమైన ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసి మీ జీవితంలో ఏ రంగాల్లో మీరు ప్రవేశిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి, మీరంటూ ఒక సమాజంలో గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటారు, వివాహాలు అనేవి ఎప్పుడు జరుగుతాయి, సంతానం ఎప్పుడు కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనేది పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మకర రాశిలో వారు మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ధనం విషయంలో కానీ అనుకున్న పనులు పూర్తి అవ్వడానికి కానీ ఈ డిసెంబర్ నెలంతా కూడా మేధా దక్షిణామూర్తిని పఠించడం, గురువారం రోజు పెద్ద శనగలతో 108 చోలే శనగలు అంటారండి, ఈ సైజు పెద్దగా ఉంటాయి అవి. ఆ శనగల్ని ముందు రోజు నానబెట్టి గురువారం రోజు ఉదయం 108 శనగలు ఒక మాలగా కట్టి మేధా దక్షిణామూర్తికి అలంకరణ చేయడం చాలా మంచిది. వీలున్నంత వరకు కూడా మేధా దక్షిణామూర్తి కవచాన్ని కానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ వినడం ఈ మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తుంటాయి. మకర రాశి వారు ఈ నెలంతా కూడాను భస్మాన్ని అడ్డంగా ధరించుకుని మధ్యలో చందనాన్ని పెట్టుకోండి. ఎల్లవేళలా కూడా ఆ యొక్క మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో డిసెంబర్ నెలలో మీరు అనుకున్న పనులు పూర్తి అవ్వడానికి, రానున్న రోజుల్లో మీ యొక్క పనులకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే మకర రాశిలో వారు మీ పాత బంధాలు రావడం వల్ల కాస్త చికాకులు ఏర్పడినా కూడా వాటినే కొనసాగిస్తూ ఉంటారు. కొత్త బంధాలకు అంత ప్రోత్సాహం ఇవ్వకుండా పాత వాటినే మీరు ఇంకా వీటిని కొనసాగించుకుంటూ మనం ఒక సేఫ్ జర్నీ చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన ధోరణి యుక్తంతో నడుస్తూ ఉంటారు. మకర రాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను అత్యంత జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన విధానాన్ని అవలంబించడం ఉంటుంది. మీరు తీసుకునేటువంటి ప్రతి మాట కూడా కాస్త ఆచితూచి తీసుకోండి, అద్భుతమైన ఫలితాలు లభించడం జరుగుతుంది.